నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో ఉన్న 30 ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్మెంట్ కోసం దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఏసీ కాలేజీ ఎదుట ఉన్న స్టేట్ లైబ్రరీ నూతన భవనాల నిర్మాణం కోసం కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్ర ప్రసాద్ తో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లామాధవితో కలిసి ఎంఓయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ 1915లో బ్రిటిష్ వారు నిర్మించిన స్టేట్ లైబ్రరీ భవనం శిథిలావస్థకు చేరుకుందన్నారు. అందుకే ఈ భవనాన్ని పునర్నిర్మాణం చేసేందుకు ముందుకు వచ్చిన చల్లా రాజేంద్ర ప్రసాద్ తో ఎంఓయూ చేసుకోవడం జరిగిందన్నారు. మా నాన్న చల్లా కొండయ్య లైబ్రరీలో చదువుకొని న్యాయమూర్తి అయ్యారని చల్లా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అందుకే మా ట్రస్ట్ ద్వారా భవన నిర్మాణానికి పూనుకున్నామన్నారు. గుంటూరు నగరానికి స్టేట్ లైబ్రరీ ఒక ఐకానిక్ భవనంగా నిలిచిపోతుందని కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి, గాద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు కష్టపడి ఇటుక పేర్చి 100 నుంచి 110 కంట్రీలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి కాఫీ వెళ్తూ ఉంది. దాదాపు 1100 కాఫీ బ్రాండ్స్ లేబుల్స్ ప్రపంచానికి ఆయన సప్లై చేస్తూ ఉన్నారు. 4600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇటువంటి 30 సంవత్సరాలు ఈ విధంగా చేసుకొని వచ్చిన ఆయన ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలని చాలా చేశారు. ఇదే కాదు, చాలా చేశారు. అయితే ఈ ప్రాంతంలో మనం అడిగిన వెంటనే ఇది దాదాపు G+ సెల్లారు, అంటే ఈరోజు పార్కింగ్ లేదు, ఫ్యూచరిస్టిక్గా ఉండే విధంగా గ్రౌండ్ సెల్లార్ తీసి పార్కింగ్ పెట్టి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చేసి G+2 తోటి దాదాపు 47,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు రేపు ఈ రోజున కేవలం ఎంఓయూ డే కాబట్టి నేను అంతా రివీల్ చేయను, కానీ లాంగ్ టర్మ్గా ఆ బిల్డింగ్లో లైబ్రరీ నడిచే విధంగా, సస్టైనబుల్గా ఉండే విధంగా, లైబ్రరీకి కూడా కొంత ఇన్కమ్ వచ్చే విధంగా ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు ఇక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవాలి. 10 మంది స్టడీ పార్ట్నర్స్ తోటి కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, ఇంకో దానికి కానీ, డిజిటల్ లిటరసీకి కానీ అన్ని విధాలుగా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఇది ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తూ 2 years ఆఫ్ స్పాన్లో ఎకరం మన ప్రజలకి ఉంది. ఇప్పటికే మనకి స్టేట్ వైజ్ అంటే విశాఖపట్నం, రాజమండ్రి స్టేట్ రీజనల్ గోయింగ్ టు బి అన్ ఐకానిక్ బిల్డింగ్. ఈ కార్యక్రమానికి కూడా పేరున నమస్కారం. గ్రేట్ థ్యాంక్స్ టు రాజ్. సో we have so actually అడుగుతానే ఇట్స్ అనుకొని said whatever is required. So everybody has a different standard is and she is also involved, so that's why we have done so it for the benefit of it. Nothing is going to be whatever is possible. Dr. Garu, once again opportunity, Madhavi, fortunate to be in part of the whole thing, so nothing more than that. Thank you. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. పర్యావరణ పరిరక్షణకు పచ్చదనాన్ని పెంచేందుకు పౌర సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని రైల్వే డీఆర్ఎం సుదేష్ణ సేన్ తెలిపారు. ఎకో పార్కులో సుమారు 2,500 మొక్కలు నాటారు. దేశవ్యాప్తంగా గ్రీనరీ తగ్గుతూ ఉండడంతో నగరంలో పచ్చదనాన్ని పెంచాల్సిన బాధ్యతను పౌర సంస్థలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా మానవత, కోవిడ్ ఫైటర్స్, వీఆర్ విత్ యూ, నేస్తం, సన్, చేయూత ఫౌండేషన్, అభినందన ఫౌండేషన్, దిశ ఫౌండేషన్లు ముందుకు వచ్చి ఎకో పార్కులో మొక్కలు నాటాయి. ఈ కార్యక్రమానికి డీఆర్ఎం సుదేష్ణ సేన్, పౌర సంస్థల తరపున ప్రతినిధి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్పొరేషన్ నగరంలో మొక్కలు నాటడం, నీరు పోసి పెంచడం కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు వివరించారు. Plantation of 2,000 trees. Extremely grateful that they forward to help us in this initiative. There is a need to bring more greenery in the city. We are seeing that this is one of the reasons that of but across so we need to plant more trees. So making a little effort. I'm really thankful to patients which have come forward today, and we look forward that ensuring that the trees. దాదాపు స్వచ్ఛంద కార్యకర్తలు సంరక్షించడం శ్రీకారం చుట్టారు. దేశంలో ముఖ్యంగా
కేవలం ఉంటాం, ఆంధ్రప్రదేశ్ ఉంటాం. దురద కేవలం 7% మాత్రం. అందువలన చాలా ఇక్కడ గుంటలు తవ్వడానికి కానీ అందించారు. పూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారు నీరు అందిస్తూ ఈ నగరంలో ఉన్న పెద్దల మద్దతుతో ఈ బతికించి పెద్ద సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతి సందర్భంగా బస్టాండ్ ఎదురు ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, నక్కా ఆనందబాబు, కేసన శంకర్రావు, బీసీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతి కార్యక్రమం బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మయూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సర్దార్ అనే బిరుదు కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, సర్దార్ గౌతులచ్చన్నకు మాత్రమే ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు గౌతులచ్చన్న అన్నారు. ఆయనకు అమరావతి రాజధానిలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఐలాండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షులు రావులమణి, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకా రామ్ గోపాల్, మోకరాల రాము, ఏడుకొండలు, శివరాం గౌడ్, వేములకొండ శ్రీనివాస్, అనుమోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఆజాదీ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు విశేష స్పందన లభించింది. రెండవ రోజు సీనియర్ క్రీడాకారుల పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ముందుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సంపత్ కుమార్, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్ర రామకృష్ణులు పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యే గల్లామాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల నలుమూల నుండి 100 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవడం విశేషమని తెలిపారు. అనంతరం నిర్వాహకులు కొనిద మోహన్ గోపీకృష్ణ ఇంతమంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అండర్ 13, 15 విభాగాల చిన్నారులకు పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు ఈరోజు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, సత్యం సింగ్, జాన్ బాబు, మానుకొండ శివప్రసాద్, జోసఫ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆట కాదు, ఒక ఉత్సాహము, ఒక ఇన్స్పిరేషను, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంపొందించే ఒక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. చాలా చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా సాయంత్రం బహుమతులు అందుకునే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఈ మంచి ప్లేస్ని సద్వినియోగపరచుకొని వాళ్ళ ప్రతిభని కనపరిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు చెప్తూ, ఇలాంటి కార్యక్రమాల్ని నిజంగా సొసైటీలో ఉపయోగపడేవి. ఎందుకంటే నేటి యువతను మనం చూస్తే గంజాయికి, డ్రగ్స్కి, చెడవల్లవాట్లకి బానిస అయిపోయి సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యువత అందరూ ఉన్న క్రమంలో ఇలాంటి వారందరూ వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ యూత్ కమిటీలో ఉన్న ఈ నాయకులు, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి ఆలోచనలు చేస్తూ యువతను ఒక మంచి దారిలోకి తీసుకురావాలి, అందులో ఆటపాటలతో వాళ్ళని ముందుకు నడిపించాలి అని ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసినందుకు నిజంగా గోపీకృష్ణ గారిని అభినందిస్తూ, ఇక్కడ గేమ్స్ ప్రారంభమయ్యి ఈరోజు 2వ రోజు అనుకుంటాను. చాలా మంచి వాతావరణంలో ఆటలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగేటువంటి ఈ ఛాంపియన్షిప్ పోటీలకి పెద్ద ఎత్తున క్రీడాకారులందరూ కూడా వచ్చి బాగా జరుగుతూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అన్ని రకాల క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ ఉంది. బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం నార్త్ సెంటర్లో జరిగింది. బీజేపీ జిల్లా నేతలతో కలిసి జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా పొఖ్రాన్ అణు పరీక్షలు చేసిన గొప్ప ప్రధాని వాజ్పేయి అని కొనియాడారు. దేశ ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లల లక్ష్మణ్, ఈదర శ్రీనివాసరెడ్డి, సురేష్ జైన్, సాధు రామకృష్ణ, దారా అంబేద్కర్, తాడువాయి రామకృష్ణ, కత్తిమేరి సరోజిని, బాబురావు, గాయత్రి బెహ్రా, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి కలగనటువంటి ఈ యొక్క భారతవని ఎలా అభివృద్ధి చెందిందో, వారు చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి మహా వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకోవటం చాలా గొప్పగా ఉంది. వారి యొక్క స్మృతులను మేము గౌరవించుకుంటూ, నెమరు వేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది.
ఇప్పుడు ఆ విధంగా వాజ్పేయి గారి నాయకత్వంలో యావత్ మంది రాజకీయ నాయకులందరూ కూడా ముందుండాలని, మరి వాజ్పేయి గారు ఒక్క కోణంలో కవితాత్మకమైనటువంటి హృదయం ఉంది. ఒక మహిళ మీరు ముందుకు రండి, నన్ను మ్యారేజ్ చేసుకుంటే నా ఏదో హాస్యాత్మక అంటే ఈ రోజుల్లో అయితే చాలా వైరల్ అయ్యేది. వాజ్పేయి గారు అన్నారు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కట్టంగా పాకిస్తాన్ ఇవ్వమని. అంత హ్యూమరిటిక్గా ఎంతో దేశాన్ని కూడా ఏమాత్రం కింద పడకుండా అంత గౌరవాన్ని నిలబెడుతూ ఉన్నారు. వారికి నివాళులు అర్పించడం గుంటూరు ప్రజలందరి తరఫున మరి మా భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి గారి నాయకత్వంలో నివాళులు అర్పిస్తూ గుంటూరులోని శ్రీ అన్నా శ్రీనివాసరావు కళ్యాణ మండపంలో శ్రీ కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆగస్టు 15న భగవద్ధర్మంలో భాగంగా ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలిపారు. సప్తదానాలతో మిన్నంటిన సేవా నిరతి అమ్మవారి జన్మదిన మహోత్సవంలో భాగంగా సమితి సేవకుల ఆధ్వర్యంలో చేపట్టిన సప్తదానాల కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోసేవ, వృద్ధాశ్రమంలో అన్నదానం, అనాథ పిల్లలకు చేయూత, వైదిక పురస్కారం, గర్భిణీలకు శ్రీమంతాలు, ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం పీఠంలో కలశ స్థాపన, అష్టలక్ష్మి పూజ, అమ్మవారి సహస్రనామార్చన భక్తి పారవస్యంతో సాగాయి. కార్యక్రమానంతరం శ్రీ అచ్యుత దాసాజీ దివ్యమంగళ భాషణం చేస్తూ భక్తుల కుటుంబాలన్నీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు. సుమారు 400 మందికి పైగా భక్తులకు మహా అన్నదానం నిర్వహించి ప్రత్యేక ఐశ్వర్య లడ్డును ప్రసాదంగా పంపిణీ చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ తమకు సీమంతం వేడుకను జరిపినందుకు గర్భిణీలు శ్రీ కల్కి సేవా సమితి ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ ఆందోళన బాట చేపట్టనుంది. నిరుద్యోగ సమస్యలపై నెల 19న చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చింది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో జాప్యం, పేపర్ లీకేజ్, అవకతవకలపై ఏఐవైఎఫ్ ఆందోళన చేపట్టనుంది. ఈ నెల 19న చలో కలెక్టరేట్, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన పోస్టులను సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ నేతలు విడుదల చేశారు. కార్యక్రమ వివరాలను వలి వివరించారు. మేము అడుగుతాం, మీ నారా లోకేష్ గారు ఏ తల్లిదండ్రులు పర్మిషన్ కార్యక్రమాలు పెట్టాడు, తండ్రుల్ని పర్మిషన్లు పాదయాత్రలు నిర్వహించారు అని చెప్పండి. అధికార సంస్థల్ని, విద్యార్థుల్ని భయప్రాంతులకు గురి చేస్తా ప్రభుత్వానికి కూటాలు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఈ నెల 19వ తారీఖు గారు ఇచ్చిన ప్రధాన హామీ ఏదైతే స్థాయిలో విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం పోతా ఉన్నాము. స్తంభాల గరువులో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి, సీతాలంబదేవి, గంగమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే అమ్మవారి మహోత్సవాలకు గ్రామ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. 17వ తారీఖు పూజలు ప్రారంభమై సాయంత్రం గ్రామోత్సవం, 18వ తేదీన పంచహారతులు, 19వ తేదీన విశిష్టంగా శతచండీ హోమం, పూర్ణాహుతి జరుగుతుందని తెలియజేశారు. అనంతరం అమ్మవారి లడ్డు వేలంపాట జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉడుముల శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పెద్ద శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ నార్నే పున్నారావు, ట్రెజరీ ఉడుముల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే మన వల్ల అయితే కాదు, ఎవరికి వాళ్ళు మనందరం చేసుకోవాలంటే చండీ యాగం చేయాలన్నా, మరి అమ్మవారికి సంబంధించి ఊరేగింపులు చేయాలన్నా ఏ కార్యక్రమం ఒకళ్ళ వల్ల కాదు. కాబట్టి మన వంతు ఒక చెయ్యేస్తే ఎవరికి తోచింది వాళ్ళు, ఈ అన్నదాన కార్యక్రమం ఉంది, ఎవరికి తోచింది వాళ్ళు అమ్మవారి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఎవరికి తోచినంత వాళ్ళు దాన ధర్మాలు చేసి చక్కగా శాకిరి సేవా దృక్పథంతో అందరూ సేవ చేసి అమ్మవారి కార్యక్రమాన్ని ఇంతకు ఇంత వైభవంగా చేస్తే అమ్మవారు ఎప్పుడు మన యందు ఉండి ఇంకా 10 అంతలు మనకి చక్కగా ధనలక్ష్మి కానీ, ఆరోగ్యాలు కానీ, కుటుంబం కానీ, వంశం కానీ, పేరు ప్రతిష్టలు కానీ అన్ని విధాల అమ్మవారు అయితే చక్కగా చూసిద్దని చెప్పి
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆల్ ఇండియా సినీ డూబ్స్ హీరోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు, నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆల్ ఇండియా సినీ డూబ్స్ హీరోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డూబ్స్ హీరోస్, లేడీ డాన్సర్స్, సింగర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, పల్నాడు, గుంటూరు జిల్లాల కళాకారులతో కలిసి రాష్ట్ర స్థాయి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గ వివరాలను ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో కళాకారుల కోసం చేపట్టబోయే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను వెల్లడించనున్నారు. సినీ కళాకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు, సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, కళాకారుల గుర్తింపు కార్డులు వంటి అంశాలపై ప్రభుత్వానికి తమ విన్నపాలను తెలియచేయనున్నారు. అలాగే అర్హులైన కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి హక్కులు మరియు సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సినీ డూబ్ హీరోస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, గౌరవ అధ్యక్షులు కె ఏడుకొండలు, ప్రెసిడెంట్ పెద్ద ఇస్మాయిల్, వైస్ ప్రెసిడెంట్ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రవికుమార్, సెక్రటరీ పవన్ కళ్యాణ్, రాజు, జాయింట్ సెక్రటరీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయ్యా, మాకు గుర్తింపు కార్డులు లేవు, ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేదు. సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అట్లానే లోకేష్ గారికి మా కళాకారుల తరఫున మాకు గుర్తింపు కార్డులు, మాకు ఇళ్ల స్థలాలు లేవు. మాకు ఎక్కడికి వెళ్ళినా, ప్రోగ్రామ్స్కి వెళ్ళినా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. మా కళాకారులందరూ కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నిండిపోతున్నాయి, కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు. మేము కన్నీటితో మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అడుగుతున్నాం. మా కళాకారులకి మాకు గుర్తింపు కార్డులు, మాకు ఇళ్ల స్థలాలు, మా బ్రతుకు తెరువుకి డిపార్ట్మెంటు కూడా సహకరించాలని, మీరు కూడా సపోర్ట్ చేయాలని మీ అందరికీ దయచేసి కోరుతున్నానండి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.